ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి 158 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. వైసీపీ చాలా అవమానకరమైన రీతిలో ఓటమి పాలవుతుంది. ఈ మరికొద్ది సేపట్లో జగన్ రాజ్భవన్కి వెళ్ళి ఆయన రాజీనామాను సమర్పించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్తో మాట్లాడదాం. చందు గారు, ఏంటి ఎంత అవమానకరమైన ఓటమిని ఎందుకు వైసీపీ మూటగట్టుకుంటుంది? ఈ పరిణామాలన్నీ చూస్తే అండి, జగన్ నిన్ను అధపాతాలని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని లక్షలాది మంది ముందు శపథం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేశంతో మాట్లాడేమో అనిపించింది, కానీ చాలా ఆలోచనతో మాట్లాడని అర్థమవుతుంది. అంటే అంత కసి, అంత ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. అమరావతి రైతులు, ఆడవాళ్ళు, వాళ్ళ ఉసురు తగిలింది అనుకోవాలా. ఇప్పుడు అసలు 15 సీట్లు ఏంటి, అంటే జనసేనకి 20 సీట్లు ఏంటి, 17 సీట్లకే పరిమితం అవటం అంటే ఇంతకంటే దారుణమైన అవమానం ఇంకోటి లేదు కదా. అంటే ప్రజలు, నేను రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల ముందు 81.66% ఓటేసి వచ్చిన ప్రజలను అనాల. తన భూమి కోసం, తన హక్కు కోసం, తన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే ప్రజలందరూ కూడా వచ్చి తరలివచ్చి ఓటే బట్టి ఈరోజు అఖండ మెజార్టీతో 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయనకి వెన్నంటి ఉండి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామనే ఆ ఆలోచన ఏదైతే ఉందో, ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్. మోదీ నిజానికి బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కొంత వెనుకడ వేస్తే ఇప్పుడు టీడీపీనే బీజేపీకి అవసరమయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. డెఫినెట్గా అవకాశం అందిపుచ్చుకున్నారు. 1% మీరు అన్నట్టు 1% కూడా లేని బీజేపీ ఈరోజు 10 సీట్లకి 7 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు వస్తున్నాయంటే మామూలు విషయమా? ఒక ప్లాట్ఫారం అనేది ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ భారతదేశంలో అవకాశం కల్పించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య ఈ సఖ్యత ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా అమరింది. కాబట్టి ఈ గెలుపుని, కానీ ఏంటి అంటే, ఒకటి కూటమి బలంగా ఉంది కాబట్టి కొంత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు అని కొంత చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే అసలు ఏపీ ప్రజలు వైసీపీతో విసుగుపోయాం, ఇది ఒక వేవ్ అన్నట్టుగా ఈ ఫలితాలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా ప్రజలు అందరూ ఆలోచించి వేశారు ఓట్లు. ఇది నేను 151 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, చివరికి పోలవరం పూర్తి చేయలేదు, మద్యం ఏర్లైపోతుంది, రోడ్లు లేవు, ఇంకా ఎందుకని నిన్ను ఉంచాలి ఆ సీట్లు అనేది చెప్పే. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అనుకున్నారు, ఫ్లైట్ టికెట్లు అన్నారు, అదన్నారు. ఇంతకంటే గౌరవ ప్రమాణ స్వీకారం 9వ తారీఖు, ఇంతకంటే గౌరవ అవమానం ఏమనుందా? అంటే ప్రజల్ని నియంత్రితం కాదు, నేను ఇచ్చే వాళ్ళని మీరు పుచ్చుకునే వాళ్ళు అనేది కుదరదు. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున నువ్వు కస్టోడియన్గా ఉండాలి. అదే కానీ నీకు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి చాలా దూరం అయిపోయి కనీసం ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు అపాయింట్మెంట్ లేకుండా సకల శాఖ మంత్రి సజ్జల్ని కలవాలంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు దీని అంతటికి నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు, రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి కార్యకర్తలను దూరం చేసుకుంటే పార్టీ మనగలలేదనడానికి నిలువెత్తు నిదర్శనం ఇది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలా, తన ఎన్నంటి ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరూ కూడా సరిసమానంగా రేపు కూటమిలో, రేపు ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత కల్పించుకుంటా ఎటువంటి అరమరికలు లేకుండా ముందుకెళ్తే, ఇందాక రవిప్రకాష్ గారు చెప్పినట్టు కక్షపూరిత వాతావరణం కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి అమరావతి రాజధాని దిశగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఒక క్వశ్చన్ అడగాలి, ఉత్తరాంధ్ర రాజధాని చేస్తా ఉన్నారు, ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకలా ఊట్ చేశారు? ఎక్కడ ఉత్తరాంధ్రలో ప్రాతినిధ్యం దాదాపు లేదా అనే విధంగా కనిపిస్తుంది. శ్రీకాకుళం లేదు, విజయనగరం లేదు, విశాఖలో 2 చోట్ల అరకు, పాడేరులో మాత్రం కొంత ఆధిక్యత ఉంది. ఏంటి ఉత్తరాంధ్ర? డెఫినెట్ కదండి. ఉత్తరాంధ్ర ఏంటంటే వాళ్ళ రాజధాని కంటే వాళ్ళ ప్రాంతం అభివృద్ధి కోరుకుంటున్నారు. వలసలకు ఎక్కువైపోయింది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అవన్నీ కూడా మర్చిపోయి విశాఖపట్నం 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎక్కడున్నాయి ఆ కంపెనీలు? ఏమీ లేదు. తీర ప్రాంతం విశాఖపట్నం నుంచి అప్ టు కృష్ణపట్నం దగ్గర ఉండే 574 తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత అంత ప్రాంతం ఉంటే కనీసం పట్టుమని 10 ఐటీ కంపెనీలు లేకపోతే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోతే, ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేకపోతే ఎలా నిన్ను ఉంచుతారు సీఎంలో? ఇప్పుడు కొండలు తొలిచి ప్రకృతి రమణీయతకు మారిపోయిన రిషికొండలు తొలిచారు. ఏమైందండి? ఇప్పుడు రిషికొండను, బోడికొండ 400 కోట్ల రూపాయలతో భవనాలు కట్టారు. ఎవరున్నారు ఇక్కడ? రైట్. చంద్రశేఖర్ గారు, ఒక్కసారి మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్